ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే అందరికందరూ టీవీల ముంగట్నే కూర్చుంటారు. మన బౌలర్లు, బ్యాట్స్మెన్లు, కీపరు, ఫీల్డరే కాదు, టీంలో ఎంతమంది ఉంటారో అందరు ఆటగాళ్లతో పాటు ఎక్స్ట్రా ప్లేయర్ లెవెల్ ఉన్నారో సుతా చెప్తుంటారు. అట్లనే పాకిస్తాన్ ఆటగాళ్ల గురించి సుతా చాలా మందికి ఎరికే ఉంటుంది. ఇప్పటోళ్ళేమో కానీ జరంత వెనకకు పోతే ఇంజా మామూలకు, ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రీది, షోయబ్ అఖ్తర్ ఇట్లా తోపు ఆటగాళ్ళు ఉంటుండే అటు దిక్కు కూడా. అట్లా అని ఇప్పుడు చూడబోయేది ఆటల ముచ్చట కాదుల్లో, రాజకీయ చదరంగం ముచ్చట. ఎక్కడిది పాకిస్తాన్ అడియాల జైలు కాడ ఆగమాగమున్నది. ఆ దేశం పాత ప్రధాని, తోపు క్రికెటర్, పీటీఐ పార్టీ పెబ్బ ఇమ్రాన్ ఖాన్ సార్ కోసమే గీలడాయి. అవినీతి కేసుల జైలుకు పోయి 2 ఏండ్లాయే. అట్లా నీ విడుదల చేయాలని కోరతలేరుల్లో, ఓ పారి చూపెట్టమంటుండ్రు. గాయంత దానికి గింతలొల్లు ఎందుకంటే సార్ ను జైల్లోనే చంపేసిండ్రని ఆఫ్ఘాన్, బలూచిస్తాన్ దేశాలు వార్తలు బయటకిచ్చినాయి. ఇగేముంది, కార్యకర్తలు ఇంటోళ్ళంతా జైలు కాడికొచ్చి కూసుండ్రు అర్ధమరాత్రే. 3 వారాల సంధి ఎవ్వలను గలవనీయలేదట. ముఖ్యమంత్రులు వచ్చినా వెనకకు మర్రగొట్టే వరకు ఇంకింత అనుమానం పుట్టింది. అసలు ఇమ్రాన్ ఖాన్ కు ఏమైందో ఎరక చెప్పుండ్రని పబ్లిక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండ్రు. ఇంత పంచాది ముద్రే వరకు సారు మంచిగానే ఉన్నాడు, బయటికంటే మంచి సౌలతులు ఇస్తున్నాం, హైఫై హోటళ్లుండే తిండి పెడుతున్నాం అనుకొచ్చిండ్రు జైలు ఆఫీసర్లు. మరి గింత మంచిగున్నాక జైల్లో సీక్రెట్ కి ఎందుకు పెడుతున్నారో, బయటికి ఎందుకు చూపిస్తలేరో మరి.